హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఈరోజు వాగ్దానం కనుక మనం చూసుకుంటే దేవుడైన యేసు ప్రభువారు మనకేమని చెప్తున్నారంటే, మనము కొత్తగా నమ్ముకున్నప్పుడు దేవుడైన యేసు ప్రభువారిని చాలామంది నమ్ముకున్న వెంటనే బైబిల్ చదవడం స్టార్ట్ చేస్తారు. అండ్ వాళ్ళు బైబిల్ చదవడం స్టార్ట్ చేసినప్పటికీ వాళ్ళకి ఏమర్థమవుతుందంటే, మనం ఈ జీవితం అనేది దేవుడైన యేసు ప్రభువారి చిత్తానుసారంగా జీవించాలి అని. సో దేవుడైన యేసు ప్రభువారి చిత్తానుసారంగా జీవించడానికి మనకు ఆయన చిత్తం ఏంటో తెలియాలి. సో చాలామంది కొత్తగా నమ్ముకున్న వాళ్ళు అది ఏంటి నాకు ఎలా తెలుస్తుంది దేవుడైన యేసు ప్రభువారి చిత్తం నా పట్ల ఏముందో అని ఒక డౌట్ అనేది కొంతమందికి ఉంటుంది. సో ఆ డౌట్ ఉన్న వాళ్ళకి దేవుడైన యేసు ప్రభువారు ఏమని చెప్తున్నారంటే, దేవుడైన యేసు ప్రభువారి యొక్క చిత్తం మన పట్ల ఏంటంటే, ఆయన కృపాక్షేమములు ఎప్పుడు మన వెంట చిరకాలం ఉంటాయి. సో మనకు ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానివ్వండి, అది ఎంతటి ట్రబుల్సమ్ సిచ్యువేషన్ అయినా, అది ఎంతటి ఇబ్బందికరమైన పొజిషన్ అయినా, ఏదైనా కానీ దేవుడైన యేసు ప్రభువారి కృప మన వెంట ఉంటుంది. ఆయన ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉంటారు. ఆయన ఎప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు. సో ఈ విషయాన్ని తప్పకుండా మనం గుర్తుపెట్టుకొని, ఏ ఒక్క శ్రమ కూడా మనల్ని ముంచేయలేదు, మనల్ని కాల్చివేయలేదు. సో ఈ విషయాన్ని తప్పక మనం గుర్తుపెట్టుకొని మనం ముందుకు సాగాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా దేవ సర్వాధికారి యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఇంత గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మీ యొక్క చిత్తం మా పట్ల ఏంటంటే, మీ కృపాక్షేమములు ఎల్లప్పుడూ మా వెంట ఉంటాయి, చిరకాలం ఎప్పుడూ మా వెంటనే మీ కృపాక్షేమములు ఉంటాయనే విషయాన్ని మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, ఇది మేము తప్పకుండా గుర్తుపెట్టుకొని, మాకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మేము ఎప్పుడూ భయపడకుండా మీ వైపు చూస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.